హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 3 వీడియోకి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్కి మన వాయిస్ ఎలా ఇవ్వాలో, ఆ వాయిస్ని డిఫరెంట్ వాయిసెస్ని ఎలా పెట్టొచ్చో ఈ వీడియో చూద్దాం. కొత్తగా ఈ ఛానల్ విజిట్ అయిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ముందుగా మనము మన ఫోన్లో రికార్డర్ ఆన్ చేసుకోండి. రికార్డర్ ఆన్ చేసుకొని మనము ఏ వాయిస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో వీడియోకి ఆ వాయిస్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయండి. సేవ్ రికార్డింగ్ ఆప్షన్లో మనం గుర్తుగా ఏదో ఒకటి పెట్టుకున్నాము, మనం బీబీ పెట్టినాము. ఓకే అని కొట్టి ఇక్కడ సేవ్ అయ్యింది. అది దాన్ని మనకి డౌన్లోడ్స్లోకి సెండ్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా మ్యూజిక్లో యాడ్ అవుతుంది అనమాట. మన పాటలు పెట్టుకొని వింటుంటాం కదా, అలాగా యాడ్ అయిపోతుంది. దాంట్లో యాడ్ అయిన దాన్ని మనము ఇప్పుడు దాన్ని వాయిస్ ఎట్లా చేంజ్ చేయాలంటే కైన్ మాస్టర్ యూజ్ చేయాలి. కైన్ మాస్టర్ కాకుండా మీకు ఏది నచ్చితే దాంట్లో వాడుకోండి. అంటే క్యాప్ కట్, విపిఎన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కైన్ మాస్టర్ మాత్రం వాడతాము. దీంట్లో మనం 16:9 రేషియో మాత్రమే వాడతాం, ఎందుకంటే అది యూట్యూబ్లో వీడియోకి అయితే అప్లోడ్ చేయడానికి ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ తీసుకున్నాను. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మనము ఏదైతే రికార్డ్ చేసినామో దాన్ని దీనికి అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఉంది, దీన్ని ప్లస్ పైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని క్రాప్ చేద్దాం. ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి వాయిస్ ఇందాం. ఇక్కడ లో పిచ్లో వినిపిస్తుంది అనమాట. మనం ఏదైనా కానీ రికార్డ్ చేసినప్పుడు కొంచెం లో పిచ్లో వస్తుంది అనమాట. దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. సౌండ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎండింగ్లో కొంచెం తక్కువనే ఉండాలి ఎప్పటికైనా కానీ, ఎందుకంటే స్లోగా డౌన్ అయిపోతుంది వాయిస్, అట్లా ఉండాలి. తర్వాత ఇంకా స్క్రోల్ వెళ్తే ఇప్పుడు నాయిస్ ఏమైనా వినిపిస్తే నాయిస్ కానీ తీసేయచ్చు. ప్రాసెసింగ్లో ఉంది, నాయిస్ రిమూవర్ అనమాట. ఇది కంప్లీట్ అయిపోయి బయట ఏ వాయిస్ వచ్చినా కానీ నాయిస్ రిమూవర్లో పోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వాయిస్ చేంజ్ చేద్దాం. ఇక్కడ 2 ఫేజ్డ్ అని ఉంది, ఏలియన్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి వాయిస్. మనకి ఏ వాయిస్లో నచ్చితే ఆ వాయిస్లో పెట్టుకోండి. మనం మాత్రం పెట్టేది ఏంటంటే కిడ్ వర్షన్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. కిడ్ ఇక్కడ ఉమెన్ అని ఉంది, ఆ రెండు సేమే అనమాట, కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంతే. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో వచ్చింది, నాయిస్ కానీ లేదు. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అంతే అండి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో లిరికల్ వీడియో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆ వీడియో వచ్చేంత వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డ్రింక్ మోర్ వాటర్, డీహైడ్రేటెడ్.